అందరికీ శనార్థులు వెల్కమ్ టు కిరాక్ వార్తలు. అందరు ఎట్లున్నారా? మంచిగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇగో నుల్లా నేను నచ్చిన అంటే మంచి మంచి వార్తలు పట్టుకొస్తాను మీకు ఎరికే కదా. ఇగో ఆ మంచి ముచ్చట్లు మాట్లాడుకునే ముందు గల పెద్ద వార్తలు ఏమున్నాయో చూసుకుందాం పాలి. కేసీఆర్ రాజకీయ జీవితమే అవినీతట కాశం వెంకటేశ్వర్లు సార్ అంటాడు. ప్రూఫ్లున్నట్టే అంటాడు కదా. మద్యం దుకాణాలల్లా 1+1 ఆఫర్ ఎగబడిన జనం. ఇంటి పన్ను కట్టలేదని తాత తలుపులు కూడా విక్కొని వేయరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం వర్సెస్ కాంగ్రెస్ నేత రాజు యాదవ్. బాగానే జరుగుతుంది వర్గపోరు. ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్ లో పెట్టాలి. ఎందుకు పెట్టలేదో చెప్పాలి. కేసీఆర్ ఒక్కడే తేలేడు తెలంగాణ, సోనియమ్మ కూడా తెచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టిగానే వాదిస్తున్నాడు. ఇగోనుల్లా మనకి కేసీఆర్ సార్ అంటే ఎట్లేరుక మనకు తెలంగాణ తెచ్చినాడు, అప్పట్లో నిరసన చేసినాడు, అదేమో తిండి తినకుండా ఉన్నాడు, గీ అన్నీ ఎరికే. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం చేసినాడు, డెవలప్ చేసినాడు, అది ఇది అని ఇట్లా బాగానే తెలుసు. దళిత బంధాన్ని, రైతు బంధాన్ని, అది ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, ఈ స్కీములు పెట్టిండు, ఆ స్కీములు పెట్టిండు అన్న కాడికే మనకి ఎరక. కాకపోతే గీ కాసం వెంకటేశ్వర్లు సార్ ఉన్నాడు కదా, గదనుల్లా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆ సార్ ఏమంటాడు కేసీఆర్ సార్ని, ఆయనే దొంగ నోట్లు ఎత్తాడు, ఆయన పెద్ద దొంగ, మీ అందరికి ఎరక కదా అని అనబట్టిండు. ఈయననట దొంగ పాస్పోర్ట్లు వేయించేటోడట కేసీఆర్ సారు. మళ్ళీ అది కాకుండా మహిళలనట అక్రమ రవాణా చేసేటోడట. ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నట్టే మాట్లాడుతాండు. మరి ఏ విషయమో ఏందో నాకైతే ఎరకలేదు కానీ గిట్లా మాట్లాడబట్టిండు సార్. ఓసారి చూడులి. తవ్వినా కొద్ది పాతిన్ప సామాన్లన్నీ బయట పడ్డట్టు కేసీఆర్ సార్ గురించి బాగానే చెప్తాడు కదా గీ అన్న. కేసీఆర్ రాజకీయ జీవితం అట అవినీతిలోనే మొదలైందట. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్న అంటాడు. దొంగ నోట్లు, దొంగ పాస్పోర్ట్లు, మహిళల అక్రమ రవాణా వంటి చాలానే చేసినాడు. గతంలో వీటిపైన ఆరోపణలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు దీనిపైన కాంగ్రెస్ అయితే పట్టించుకుంటలేదు కదా. గతంలో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసింది. ఈ అంశంపైన అసెంబ్లీలో కానీ ప్రజల్లోనూ కానీ పెద్ద ఎత్తున చర్చే జరిగింది. దేశ విభజన, మత రాజకీయాలను ప్రోత్సహించే కుట్రలను ప్రజలు సహించరని చెప్తాడు. ఇక ఇవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ మొత్తం ప్రూఫ్స్ ఉన్నట్టే చెప్తాడు కదా ఈ సారు. అమ్మయ్యా, గీ ఉత్తరప్రదేశ్ ఉన్నోళ్ళకి పండుగనుల్లా ఏందంటారా, ఉత్తుగానే మద్యం ప్రియులందరికీ తక్కువ అగ్వ సగ్గు అత్తేనే ఒక్క బాటిల్ కొనుక్కోవడానికి పోతారు. ఇక 1+1 ఆఫర్ ఉంటా పోరా మరి. ఈ 1+1 ఆఫర్ ఎందుకు అని అనుకుంటా. అయితే అక్కడ లైసెన్సులు 31వ తారీఖు వరకు గడువు అయిపోతుందట. ఇక ఏడ స్టాక్ కొడుతుందో ఓడవదో అని చెప్పి ఇట్లా ఆఫర్లు పెట్టిలట, 1+1 ఆఫర్లు. ఇంకెందిగా ఒకటే ఉరుకుతారు జనాలందరూ. అయినా మద్యం దుకాణాలల్లా గిసొంటి ఆఫర్లు పెడితే ఏం మాత్రం ఎందుకుంటారు జనాలు, ఉరకనే ఉడకబట్టిలు మద్యం ప్రియులు. రావాలమ్మా రావాలి, ఒక మందు సీసా కొంటే ఇంకో మందు సీసా ఫ్రీ. ఇగో ఇది మనకాడగా తీయి. ఉత్తరప్రదేశ్ లా మద్యం దుకాణాల కాడ భారీగా క్యూ లైన్లు కనిపిస్తాయట. ఈ నెల 31వ తారీఖులా కొన్ని షాపులల్లో లైసెన్స్ గడువు అయిపోతుందట. అందుకోసమనే ఒక్కొక్క దగ్గర ఉన్న స్టాక్ను గడువులలోనే అయిపోవాలని చెప్పి వ్యాపారులందరికీ ఆఫర్లు పెట్టిళ్ళు. ఒక బాటిల్ కొంటే ఇంకో బాటిల్ ఫ్రీ అంటూ ఇట్లా ఆఫర్లు పెడితే మద్యం ప్రియులందరూ వైన్స్ దగ్గరనే గుమిగూడిళ్ళు. గడువు ముగిసిన తర్వాత సర్కారు మళ్ళీ మద్యాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటది కదా. ఇగోనుల్లా ప్రభుత్వ అధికారులు అంటే ఎట్లుండాలి, చదువుకోనోళ్ళకో లేకపోతే చట్టం గురించి తెలియనోళ్ళకో విడమర్చి చెప్పాలి. ఇగో పన్ను గిట్లా కట్టాలి తాత, లేకపోతే గిట్లా కరెంటు బిల్లు వస్తుంది తాత, ఇవన్నీ చెప్పాలి కదా. చదువుకోనోళ్ళకి చెప్పే బాధ్యత వాళ్ళదే కదా. ఇగో గీళ్ళు ఎట్లా చేసి లేరికైనా భూపాలపల్లి జిల్లా పెద్దకుంటపల్లి తండాల ఒక తాత తలుపులు వీక్కొని 1000 పన్ను కట్టలేదని ఒక పార వచ్చిల్లట. 20,000 కట్టాలి అని చెప్పిల్లట. ఇక తాత కాడ 20,000 ఇవ్వని 5,500 ఇచ్చిల్లట. మళ్ళా 15 రోజులకు వచ్చి తలుపులు కూడా విక్కొని వేయరట. ఇదేమన్నా న్యాయమేనా? ఇక పాపం మా తాతేమో వాళ్ళు సచ్చి మేకలు కాసుకుంటా బతుకుతాడట. ఆయన కష్టంతో కట్టుకునే ఇల్లాయే. గిట్లా పన్ను అది ఇది అని ప్రభుత్వం గురించి తెలియక ఎంత బాధపడతాడు, ఎంత ఏడవ పట్టిండు. ఓసారి ఆ తాత గోసీనుల్లి. చదువుకోనోళ్ళకి ముసలోళ్ళకి పన్నులు అవి ఇవి తెలియకపోతే ఎట్లా కట్టాలి, ఏంది కథ, సర్కారు వ్యవస్థ ఏంది అనేది చెప్పాలి. కానీ అధికారులు గిట్లనేనా చేసేది? ఇగో ఇంటి పన్ను కట్టలేదని గిరిజనుడు ఇంటి తలుపులు బలవంతంగా తీసుకువెళ్ళాట ఈ మున్సిపల్ అధికారులు. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాల
వలసచ్చి మేకలు కాసుకుంటే చిన్నీళ్ళు కట్టుకున్నాడట. ఇంటి పన్ను కట్టలేదని చెప్పి 20,000 కట్టాలని ఆయనను బాగానే ఒత్తిడి చేసిరట అధికారులు. ఇక ఆ గిరిజనుడు ఆవేదన చిన్నది కాదు. పాపం మా తాత బాగానే ఏడవబట్టిండు. ఇక గట్లా ఒత్తిడి చేస్తే ఆయన కాడ 5,500 ఉంటే అది కట్టిండట. మళ్ళా 15 రోజులకు వచ్చి మిగతా పైసలు కూడా కట్టాలని ఇంటి తలుపులు పట్టుకొని పోయిరట. ఇంటి తలుపులు ఇవ్వకుంటే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆ తాత బాగానే బాధపడబట్టిండు. మరి ఏమన్నా ఉంటే చెప్పాలి కానీ ఇట్లనేనా పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు ఈ అధికారులు కొందరు. అయితే అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా సార్. మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సౌలభ్యం లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా? మరి నా దగ్గర ఏం లేవు కదా సార్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు కట్టలేను. నా దగ్గర మీరు భయపెట్టిస్తేనే నేను 5,500 కట్టినా, లేకపోతే నేను కట్టకపోతే 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవరు పైసలు అడగడానికి రాలే. నాకు అసలు తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. బండి మీరు కొనిచ్చింది కాదు, ఇల్లు మీరు కట్టించింది కాదు, నేను సొంతగా నేను డబ్బులు పెట్టి నేను ఈ వర్గ పోరు బాగానే జరుగుతుంది అని అనిపిస్తుంది. ఇక ఈ పోరు ఎవరెవరికి మధ్యలో అంటారా? కాంగ్రెస్ నేత దానం నాగేందర్ సారు, ఇటు పోతే ఇంకో కాంగ్రెస్ నేత రాజు యాదవ్ సారు. ఈయననేమో ఎమ్మెల్యేనాయి, ఈయననేమో నేతనాయే. 30 ఏండ్ల సంధి నేను పార్టీకి సేవలు చేస్తాను, పార్టీలోనే ఉంటాను. ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఇంకో పార్టీకి మారేటోళ్లకు ఈసారి టికెట్ ఇవ్వద్దు, ఉప ఎన్నికలు పెడితే నాకే టికెట్ ఇవ్వాలి అని కోరబట్టిండు. మరి దీని మీద దానం నాగేందర్ సారు ఎట్లా రెస్పాండ్ అవుతాడో ఎరకలేదు కానీ సుప్రీంకోర్టు కూడా బాగానే గరం అవుతుందని ఎరికేనాయే. మరి ఈయన ఎట్లా రెస్పాండ్ అవుతాడో, మరి ఈ ఫ్లెక్సీ చూడులు మీరు ఒకసారి ఎంత దర్జాగా పెట్టిండో ఖైరతాబాద్లా. నీ అవ్వ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు గట్టిగానే జరుగుతుంది కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ కాంగ్రెస్ నేత రాజు యాదవ్. ఖైరతాబాద్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు గిట్లున్నది. ఇగో ఉప ఎన్నికలు వస్తే టికెట్ దానంకి కాకుండా నాకే ఇయ్యాలని కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు. చిన్న కాదు, పెద్దగా పెట్టిండు. ఇగో మీరు చెప్పులులా మన ప్రపంచంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్నది. దీన్ని గుర్తిస్తలేదట సర్కారు. బాగానే కోట్లాడుతాండు కేటీఆర్ అన్న అసెంబ్లీలో మాట్లాడుతాండు. ఇక పోతే ఈ ప్రపంచ అందాల పోటీలు పెడతా అని అంటారు. అసలు దీనివల్ల మనకేం ఆదాయం వస్తుందో చెప్పుల్లి. మీకైతే మీరేం చేస్తారో అర్థమైతే లేదు అని అనబట్టిండు. అది కాకపోతే ఈడ ఉద్యోగాలు రాక యువత అంతా ఏడ్చి అత్తాలు, అటు వాళ్ళని పట్టించుకోరు. అసలు ఈ ప్రపంచ పోటీలు ఎందుకు? ఆ మధ్యలో ఈ కార్ రేసి పెడితే గన్ని కోట్లు లచ్చలు పోయినాయి అని మా మీద వాడు ఏడ్చినారు. మరి ఇప్పుడు ఈ అందాల పోటీల వల్ల ఏం ఆదాయం వస్తుందో మీరు నాకు చెప్పాలి అని గట్టిగానే అడగబట్టిండు. ఎట్లా అడుగుతాండో చూడుల్లో సారు. అసెంబ్లీలో పతిపచ్చ నుండి గట్టిగానే లొల్లి పెట్టుకుంటున్నట్టున్నాడు కేటీఆర్ అన్న. మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి ఆదాయం, ఉద్యోగాలు ఎట్లతాయో చెప్పాలని అడగబట్టిండు. ఫార్ములా ఈ కోసం 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం కరెక్టేనా అని అడగబట్టిండు. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశం పైన మాట్లాడి మళ్ళా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలేసినారు అని నిలదీసిండు. ఇది పోతే అసలు ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టలే నాకు ఇప్పుడు చెప్పాలి, దానికి తాళాలేసి ఎందుకు బంధించిలో చెప్పాలి అని అడగబట్టిండు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్క్యూట్ లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ April 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళు అంబేద్కర్ రైట్స్ ఉంటారు. మన మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఉన్నాడు కదా, ఈ సారు అసెంబ్లీలో మాట్లాడుతాండు ఓకే, కాకపోతే కేసీఆర్ సార్ని తిడతాండా పొగుడుతాండా ఏం అర్థమైతలేదు నాకైతే. ఏమన్నాడు? ఇగో తెలంగాణ రావడానికి కేసీఆర్ ఒక కారణం, నేను ఒప్పుకుంటా. మంచిగానే చేసినాడు అభివృద్ధి, అది కూడా నేను ఒప్పుకుంటా. ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో కొద్దో గొప్ప డెవలప్మెంట్ చేసినారు, 100% మీరే చేసినారని నేను ఒప్పుకుంటా. కాకపోతే సోనియమ్మ కూడా తెలంగాణ రావడానికి కారణమే అని అంటాడు జూపల్లి సారు. కేసీఆర్ సార్ని తిడతాండో పొగుడుతాండో అర్థమే అయితలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ముఖ్యమైనది, నేను ఒప్పుకుంటా. ఆ ఉద్యమాన్నే నడిపించిండు ఆయన, అది కూడా ఒప్పుకుంటా. ఇంట్లో ఎట్లాంటి సందేహం లేదు అని చెప్పిండు. కాకపోతే మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగం తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఇట్లా మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రతో పాటు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ పాత్ర కూడా గట్లనే ఉన్నది. 1960లో 100 మంది చచ్చిపోయిళ్ళు, అయినా కూడా తెలంగాణ రాలే. బీజేపీ పాలనలో కూడా తెలంగాణ రాలే, ఉద్యమం జోరుగానే సాగింది. అప్పుడు కూడా 100 మంది చచ్చిపోయిళ్ళని సోనియా గాంధీ ఒక తల్లిగా మానవీయ కోణంలో తెలంగాణ ఇచ్చిళ్ళు. మీ పాత్ర అంటే బీఆర్ఎస్ కేసీఆర్ది
లేదని నేను చెప్పలే, ఆమె పాత్ర కూడా ఉన్నది అని స్పష్టం చేస్తాను. ఇగో నుల్లా గీ ఇవాళ నేను తెచ్చిన కిరాక్ కిరాక్ ముచ్చట. మల్లోపారి గిసొంటి ముచ్చట్లే మంచి మంచి ముచ్చట్లు ఇటు అసెంబ్లీయో లేకపోతే ఈడ తెలంగాణలో జరిగేటియో ఆడ ఆంధ్రప్రదేశ్లో జరిగేటియో లేకపోతే ఈడ భారతదేశంలో మొత్తంలో జరిగేటియో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని ఎదురుకొచ్చి మీకు చెప్తా. అప్పటిదాకా ఉంటా మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.